మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సో వృశ్చిక రాశి వారి రాశి ఫలితం ఎలా ఉంది? ఈ సంవత్సరం వృశ్చికం అంటే మనకు జంతువులో కనబడేటువంటిది తేలు అంటారు. ఈ వృశ్చిక రాశి వారికి ప్రస్తుతం 4వ ఇంట కుంభంలో శనైశ్వరుడు ఉన్నాడు. సప్తమంలో అలాగే మేషంలో బృహస్పతి ఉన్నాడు. 30 ఏప్రిల్ తర్వాత అష్టమంలోకి వస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం గురువుకు మరియు శనైశ్వరికి సంబంధించినటువంటి బాధలు ఈ సంవత్సరం చాలా వృశ్చిక రాశి వారికి కనబడుతున్నాయి. వారు ఈ సంవత్సరం వారి ఇష్ట దైవాన్ని అలాగే దైవ చింతనతో భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడము, గురువు సంబంధించినటువంటి జపదాన తర్పణాదులు, శనైశ్వరికి సంబంధించినటువంటి జపదాన తర్పణాదులు, అలాగే ప్రతి నెల వచ్చే అమావాస్య రోజుల్లో కానీ శని త్రయోదశి సంబంధించిన సమయంలో కానీ శనైశ్వరుడికి తైలాభిషేకం చేయడం, తిల ధాన్యం చేయడము, ఇవన్నీ ఈ సంవత్సరం వారు చేసుకోవాలి. దానివల్ల వచ్చేటటువంటి ప్రమాదాలను నుంచి వారు బయటపడే అవకాశం ఈ సంవత్సరం వారికి ఉంటుంది. వారికి ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కోప స్వభావం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం నడుస్తున్నటువంటి సంవత్సరం కూడాను క్రోధినామ సంవత్సరం కాబట్టి ఆచితూచి అడుగు వేయడం అన్ని రకాలుగా వృశ్చిక రాశి వారికి శ్రేయస్కరం. ఈ సంవత్సరం వారికి ఆదాయం కూడా 8 ఆదాయం అయితే 14 రూపాయలు ఖర్చు కనబడుతున్నది. 4 రాజ్యపూజ్యం గౌరవించేవారు ఉంటే 5 ఈ సంవత్సరం వారికి అవమానపరిచే అవకాశం ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి కనబడుతుంది. లక్ష్మీ నరసింహస్వామి వారికి ఆరాధన మరియు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి ప్రార్థన చేయడం అన్ని రకాల వారికి శ్రేయస్కరం అన్నమాట.